హలో డియర్ ఆల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎస్ఎస్జి 2027 కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసింటారు అనుకుంటున్నాను. ఈ వీడియో ముఖ్యంగా మనకు ఎస్ఎస్జి 2026 కు సంబంధించిన ఒక 2 పాయింట్స్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ 2027 కు సంబంధించిన పాయింట్స్ అనేది కూడా కవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు వచ్చేసి ఎస్ఎస్సిజిడి 2026 ఎవరైతే ఎగ్జామ్ రాశారో చాలా మందికి ఉన్న ఒక బిగ్గెస్ట్ డౌట్ వచ్చేసి వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉందా? ఈ విషయం మీద ఒక 2 minutes అనేది డిస్కస్ చేసుకుందాం, రైట్? అండ్ 2027 నోటిఫికేషన్ అనేది ఏ టైంలో రాబోతుంది? మనకి ఎస్ఎస్సి కి సంబంధించి ఆల్రెడీ క్యాలెండర్ ఇయర్ లో మరి సెప్టెంబర్ టు నవంబర్ మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు. మరి దానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది, అండ్ సెలక్షన్ ప్రాసెస్ లో ఈసారి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా సెలక్షన్ ప్రాసెస్ లో చేంజ్ తీసుకోవచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయా, రైట్? అండ్ రిజర్వేషన్, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అని అసలు ఈ యొక్క స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కింద ఇప్పుడు రాబోయే అగ్నివీర్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ అగ్నివీర్ కాన్సెప్ట్ ఈ రిజర్వేషన్ కి ఎలా ఎలిజిబుల్ అవుతారు, అసలు ఈ నోటిఫికేషన్ లో డైరెక్ట్ నోటిఫికేషన్ లో వాళ్ళకు రిజర్వేషన్ సపరేట్ చేయబడుతుందా, లేదంటే వాళ్ళ కోసం సపరేట్ గా మళ్ళీ ఏమన్నా అంటే రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తారనే దాని మీద కూడా మనం మాట్లాడుకుంటాం. దాని తర్వాత వచ్చేసి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్. ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారో, మీకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టడీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్ లో ఒకవేళ అగ్నివీర్ కి సంబంధించి వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చారు అంటే మాత్రం వేకెన్సీస్ మనము మునుపట్లాగా ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదు, వేకెన్సీస్ అనేది తగ్గుతాయి అనమాట. అలానే గవర్నమెంట్ దగ్గర 70,000 వేకెన్సీ, 90,000 వేకెన్సీ, బెటాలియన్లన్నీ ఓపెన్ అవుతున్నాయి, వాళ్ళందరికీ వేకెన్సీస్ ఉంటాయి. అన్ని వేకెన్సీస్ ఒకటేసారి ఫిల్అప్ చేస్తారంటే అది ఎప్పటికీ జరగలేదు. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఉన్న వేకెన్సీస్ అన్ని ఒకటేసారి ఆ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తాము ఏ ఇయర్ అనేది కాన్సెప్ట్ లేదనమాట. దాంట్లో ఎంతో కొంత పర్సెంటేజ్ మాత్రమే వేకెన్సీస్ అనేది ఫిల్అప్ చేస్తున్నది, అందరికీ తెలిసిన విషయం. ఈ విషయాల గురించి కూడా డిస్కస్ చేసుకుందామండి, ఓకేనా? చూడండి సార్, చాలా మందికి ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఒకే పెద్ద డౌట్ ఏంటంటే వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా చూడండి, మనకు ఎస్ఎస్సి ఏదైతే ట్రెండ్ నడుస్తుందో 2022 తర్వాత నుంచి 23, 24, 25 వరకు ఏదైతే ట్రెండ్ నడుస్తున్న ట్రెండ్ ప్రకారము ఖచ్చితంగా వేకెన్సీస్ అనేది పెరుగుతున్నాయి. మరి ఆ వేకెన్సీస్ కూడా చూడండి, మన లాస్ట్ టైం ఏదైతే వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి 25కు సంబంధించిన వేకెన్సీస్ జస్ట్ ఎగ్జామ్ అంటే ఫిజికల్ ఎగ్జామ్ రిజల్ట్ కంటే జస్ట్ ముందు వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాని తర్వాత జస్ట్ 1 week లో మరి అంటే ఫిజికల్ ఎగ్జామ్ అనేది రిజల్ట్స్ రావడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఈ వేకెన్సీస్ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు అంటే ఏదైతే 26లో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు కూడా పెరిగే ఛాన్సెస్ స్టిల్ ఇంకా ఉన్నాయని నేను భావిస్తున్నాను అండి. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి, రైట్? సో ఏది మన ప్రీవియస్ ట్రెండ్ అనాలిసిస్ ప్రకారం చూస్తే ఎస్ఎస్సిలో ప్రతి ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్ లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేకెన్సీస్ పెంచే ఒక కల్చర్ అనేది నడుస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి వేకెన్సీస్ కూడా నా అనాలిసిస్ ప్రకారం మళ్ళీ ఏదైనా మంచి గుడ్ న్యూస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే త్వరలోనే ఉంది. మరి దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనము సెప్టెంబర్ ఎండ్ వరకు మనకు దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సెప్టెంబర్ ఎండ్ వరకు. ఎందుకు సార్ అంటే దీనికంటే ముందు కూడా ఇంకా ఆల్మోస్ట్ 5 నుంచి 6 నెలలు టైం పడుతుంది అనమాట ఎంటీఎస్ ది. ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అనేది ఎంటీఎస్ సంబంధించి ఇంకా రాలేదు, రైట్? సో ఎస్ఎస్సిజిడికి సంబంధించి కూడా మనం ఒక టైం అనాలిసిస్ చూస్తే, టైం లైన్ చూస్తే 3.5 months నుండి 4 months మధ్యలో ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకు సెప్టెంబర్ 15 to సెప్టెంబర్ ఎండ్ వరకు మనకు ఈ యొక్క ఫిజికల్ కోసం రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, 2027 నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అనేదానికి. సో ఈ యొక్క 2027 నోటిఫికేషన్ మనకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకి ఎస్ఎస్సి ఇచ్చిన దాని ప్రకారం అయితే సెప్టెంబర్ టు నవంబర్ మధ్యలో ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందని నేను చెప్పాను. కానీ సెప్టెంబర్ టు నవంబర్ మధ్యలో పాసిబిలిటీస్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది, చాలా తక్కువ పాసిబిలిటీస్ అనిపిస్తుంది అనమాట. ఎందుకు సార్ అంటే మనకి ఆల్రెడీ ఎస్ఎస్సిజిడి 2026 ఎగ్జామ్ రాసిన వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సెప్టెంబర్ రాబోతుంది, వాళ్ళు ఫిజికల్ రిజల్ట్సే ఇంకా రాలేదు. జనరల్ గా వచ్చేసి ఈ యొక్క ఫిజికల్ రిజల్ట్స్ రాకుండానే మీకు నోటిఫికేషన్ ఇచ్చే పాసిబిలిటీసే లేవు. సెప్టెంబర్ అయితే అసలు లేనే లేదు. మరి ఫిజికల్ కోసం అంటే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫిజికల్ కండక్ట్ చేసేదానికి మినిమం అయితే 2 months అనేది టైం పడుతుంది అన్నమాట. ఫిజికల్ డేట్స్ ఇచ్చి ఫిజికల్ కండక్ట్ చేయడం ఇవన్నీ. సో అట్లీస్ట్ ఫిజికల్ అయిపోయిన వరకు అయితే ఈ రిజల్ట్స్ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేదానికైతే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయండి. నా అనాలిసిస్ ప్రకారం సేమ్ ఈ సంవత్సరం కూడా డిసెంబర్ లోనే ఈ యొక్క మనకు 2027 కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అసలు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ లో మనకి ఏమైనా మార్పులు ఏమైనా వస్తాయా అది ఒక్కసారి మనం డిస్కస్ చేస్తున్నాం సెలక్షన్ ప్రాసెస్ గురించి. అబ్వియస్లీ సెలక్షన్ ప్రాసెస్ మనం ఇక్కడ వేకెన్సీస్ అనేది ఈ సంవత్సరం కూడా చూడండి డిపెండ్స్. అంటే ఒకవేళ మనకు అగ్నివీర్లకు రిజర్వేషన్ ఏదైనా ఖచ్చితంగా ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేశారంటే వేకెన్సీస్ మనము 25,000 to 30,000 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము.
ఒకవేళ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు అంటే 25,000 to 30,000 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనం ఇక్కడ అక్టోబర్ నవంబర్ అనుకున్నాం కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. డిసెంబర్ లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. రైట్, ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే చూడండి, మనకు ఏజ్ లిమిట్ ఎప్పుడు ఇస్తారు సార్ క్రైటీరియా అంటే 1 జనవరి 2027 ఒక ల్యాండ్ మార్క్ తీసుకొని చేస్తాడు. 18 to 23 years మధ్యలో ఉండాలన్నమాట. రైట్, ఏది జనరల్ కేటగిరీ. 18 to 23 years ఏంటంటే ఎవరైనా పర్సన్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జనవరి 2004 అనమాట. ఇది మాక్సిమం ఏజ్ లిమిట్. రైట్, సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి మళ్ళీ మనకు మినిమం వచ్చేసి 1 జనవరి 2009 ఈ మధ్యలో పుట్టుండాలండి ఎవరైనా వ్యక్తి. ఆ డేట్స్ ప్లస్ ఆ మధ్యలో పుట్టుండాలి. ఇది కన్ఫర్మ్ డేట్స్ అంటే ఏజ్ డేట్స్ అనేది ఇది కన్ఫర్మ్. మరి రిలాక్సేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కు మినిమం 3 సంవత్సరాలు అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరి మినిమం హైట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే 170 సెంటీమీటర్స్ మేలు అండ్ 157.57 సెంటీమీటర్స్ వచ్చేసి ఫీమేల్ కు ఉండాలి. కొన్ని స్పెషల్ కేటగిరీస్ గా ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇది మనకు సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఏమైనా ఈసారి ఏమైనా చేంజ్ వస్తుందా, సెక్షనల్ టైమింగ్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఏదైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఉన్న వాటికి సెక్షనల్ టైమింగ్ పాసిబిలిటీస్ ఇవ్వడం అనేది చాలా రేర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు సిజిఎల్ అనేది ఇచ్చారు. మరి అందరూ సిజిఎల్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో అదే కైండ్ ఆఫ్ నాలెడ్జ్ తో డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉండరు కదా. మరి 10th క్లాస్ లెవెల్ వాళ్ళు కూడా సెక్షనల్ టైమింగ్ ఇచ్చారంటే ఇక్కడ ఏం ఉండదు. రాసింది అర్థమెటిక్ రీజనింగ్ లో 5-10 మార్కుల కంటే ఎక్కువ రావు. ఎందుకంటే చేసేదానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంగ్లీషు జీకేలో పబ్లిక్ ఎలా ఉంటారంటే ఇంగ్లీష్ జీకేలో తక్కువ టైం కేటాయించి అర్థమెటిక్ రీజనింగ్ లో ఎక్కువ టైం కేటాయించి కొంచెం మార్క్స్ స్కోర్ చేయగలుగుతున్నారు. రైట్, అదే సెక్షనల్ టైమింగ్ ఇచ్చారనుకోండి అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ చదివేదానికి మనకు సరిపోతుంది. సో మన 10th క్లాస్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తారో, ఎంత టైం కేటాయిస్తుంటారో, రైట్, దీన్ని బట్టి సెక్షనల్ టైమింగ్ అనేది ఈసారి ఇచ్చే పాసిబిలిటీస్ అనేది ఉండే అవకాశం లేదు. అంటే పాసిబిలిటీస్ ఉండవు. ఓకే, అది సిజిఎల్ వరకు లేదా అంటే సిజిఎస్ఎల్ వరకు సెక్షనల్ టైమింగ్ కేటాయించే అవకాశం అయితే ఉందన్నమాట. రైట్, సో సెక్షనల్ టైమింగ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 4 సబ్జెక్ట్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, ఇంగ్లీష్. రైట్, 20 క్వశ్చన్స్ ఉంటాయండి. ఖచ్చితంగా 1 అవరే ఉంటుంది. 45 seconds అనేది మనకు ఉంటుంది. ఇందులో కూడా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జీకేలో 3 parts, జనరల్ జీకే అండ్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో కరెంట్ అఫైర్స్, మరి స్టాటిక్ జీకే అని ఈ 3 సెక్షన్స్ గా మనం డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట జీకే కాన్సెప్ట్ లో. ఎందుకంటే ఈ జీకేలోనే స్టాటిక్ జీకే మనకు ఓన్లీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్, ఎకానమీ గురించి తీసుకుంటే 7 నుంచి 8 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావు. ఇందులో 7-8 క్వశ్చన్స్ అనేది ఎక్కువ. జనరల్ గా చెప్పాలంటే 7 అంతే 7-8 క్వశ్చన్స్ వస్తాయి. మరి కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకుంటే 1-2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం తక్కువ, 2 నుంచి 3 క్వశ్చన్స్. ఓకే, మరి స్టాటిక్ జీకేలోనే మనకు అత్యధికంగా 10 నుంచి 11 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట స్టాటిక్ జీకేలో. అందుకే 3 సెక్షన్స్ గా డివైడ్ చేసుకుని మనము హిస్టరీ అంటే ఈ యొక్క జీకే ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. దేర్ ఆఫ్టర్ వచ్చేసి ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే సిలబస్ అనేది ముందు ఎస్ఎస్సిజికి, ఎస్ఎస్సి, ఎంటీ ఎవరైతే టీసీఎస్ కండక్ట్ చేస్తున్నారో వాటికి, ఇక్కడ మనకు ఎడ్యుకేటివ్ కండక్ట్ చేస్తున్నారో వాటికి పెద్ద తేడా ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రిపోజిషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కి ఎక్కువ అంటే కొత్తగా అడుగుతున్నారు, కొత్త కంటెంట్ అనమాట ఇది. రైట్, సో దాని తర్వాత వచ్చేసి మనము మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్రిపోజిషన్స్. మరి ఇక్కడ క్లోజ్ టెస్ట్ బదులుగా పారాగ్రాఫ్ అనేది పెడుతున్నారు అనమాట. ప్యాసేజ్ ఇస్తున్నారు. ఇది మనము ఇంగ్లీష్ లో మనము కొత్తగా మనము చూసుకోవాల్సిన చేంజెస్ అనమాట. రైట్, ఓవరాల్ గా వచ్చేసి మనకు 50% వొకాబులరీ మీద వొకాబులరీ మీద ఫోకస్ చేయాలి, 50% నార్మల్ ఇంగ్లీష్ గ్రామర్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక అర్థమెటిక్ సంబంధించి ఇవే టాపిక్స్ అండి. పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, మిక్చర్, అలిగేషన్, యావరేజ్ ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, మనకు ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ స్పీడ్, రైట్, సింప్లిఫికేషన్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్ఎఫ్ అండ్ మెన్సురేషన్. ఇంకొకటి ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం ప్రాబబిలిటీ అనేది మనం కొంచెం చదువుకోవాల్సి వస్తుంది, ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనకు అడుగుతూ ఉన్నాడు. ప్రాబబిలిటీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేసి. సో వీటి నుంచి మనకు అంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇవి అర్థమెటిక్ కి సంబంధించిన సిలబస్. దాని తర్వాత వచ్చేసి రీజనింగ్ కి సంబంధించిన సిలబస్ చూస్తే ఇందులో ఆల్మోస్ట్ ఒక 20 కైండ్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. మరి 20 కైండ్ ఆఫ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే లేదండి. బట్ ఏంటంటే మనము మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అవ్వాలి. అనాలజీ కావచ్చు, నెంబర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, స్టేట్మెంట్ కంక్లూజన్, డిక్షనరీ ఆర్డర్స్, డైస్, పేపర్ కటింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్, రైటర్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. కొత్తగా మనకు ఎడ్యుకేటివ్ ప్రకారం 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనకు పడే అవకాశం ఉంది. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కొత్తగా
యాడ్ చేస్తారంటే టీసీఎస్ ప్రకారం లేదు, ఎడ్యుకేట్ ప్రకారం ఈ టాపిక్ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇక మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ వీటిలో మనకు వస్తాయా లేదా అని కాదు, ఈ యొక్క ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది క్లారిటీ లేదు. సమ్ టైమ్స్ ఒక్కొక్కటి ఎప్పుడన్నా అడుగుతూ ఉంటాడు అనమాట. సో మనం ఓవరాల్ గా ఈ టాపిక్స్ కింద మనం చదువుకున్నామంటే కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టాపిక్స్ చదువుకున్నామంటే మంచిగా స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతాం. స్కోర్ ఏ విధంగా తెచ్చుకోగలుగుతాం? యావరేజ్ గా చూడండి, ఒకవేళ చదువుకున్న అంటే ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్న వాళ్ళ కోసం, రైట్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునే వాళ్ళ కోసం అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం మినిమం ఎంత తీసుకున్నా కూడా నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామినేషన్ అండ్ టైంకి వచ్చేసరికి మినిమం 5 నుంచి 7 నెలల టైం అనేది మనకి ఇప్పటి నుంచి కూడా ఉందండి. లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ప్రిపేర్ అవుతాం సార్ అంటే ఈసారి మాత్రం జాబ్ రాదు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లోనే మీరు మంచి స్కోర్ గెయిన్ చేయగలుగుతారు అనమాట. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మరి చేస్తే ఇంటి ఏ విధంగా ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ మనం తీసుకొని మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనేది కూడా నెక్స్ట్ 150 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మీకు డీటెయిల్ గా డైలీ ఈ రోజు ఏం చదవాలి అన్నట్టుగా నేను ప్రిపరేషన్ ప్లాన్ యాజ్ పర్ ది వెయిటేజ్ కూడా నేను మీకు అందరికీ ఇస్తానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అండ్ ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారమే SSCGD 2027 కు సంబంధించిన మనకు ఆల్రెడీ కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సైనిక యాప్ లో. డౌన్లోడ్ చేసుకోండి. సైనిక యాప్ లో ఏదైతే ఈ ప్రిపరేషన్ నేను ఇవ్వబోతున్నానో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే గ్యారంటీగా బెస్ట్ స్కోర్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఏ విధంగా రావడం జరుగుతుంది సార్ మనం చూద్దాం. ఈ యొక్క ఫస్ట్ కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కోర్సులో దాదాపుగా మీకు అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి 850 వీడియోస్ అనేది మీకు ఇవ్వడం జరిగిందండి. సో దాని తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్ పరంగా తీసుకుంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ దాదాపు ప్రజెంట్ 60 నుంచి 70 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉన్నాయి. ప్లస్ ఈ 2026లో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఒక 20 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా మీకు ఈ యొక్క కోర్సులో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. అసలు మొత్తానికి ఇవి గట్టిగా ప్రిపేర్ అయినా కూడా మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. బట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే కాన్సెప్ట్ తో పాటు మనం అర్థం చేసుకుని ప్రిపేర్ అవ్వడమే. అక్కడ ఆ విధంగా ప్రిపేర్ అయ్యామంటే మీకు స్కోర్ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట. ఓకే, బెస్ట్ స్కోర్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారు. ఎందుకు? వచ్చే ఎగ్జామ్స్ లో వచ్చే నోటిఫికేషన్ లో మరి రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం, స్పెషల్ రిజర్వేషన్ గురించి, దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ఇది మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క అగ్నివీర్స్ ఉన్నారు, అగ్నివీర్ లో వచ్చిన తర్వాత వాళ్ళు నవంబర్ తర్వాత వస్తారు, మేబీ డిసెంబర్ ఆ టైంలో వస్తారనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఈ సెంటర్ ఆల్రెడీ వాళ్ళ కోసం 50% రిజర్వేషన్ ఇస్తున్నాము. సెంటరే కాదండి, లైక్ వెస్ట్ బెంగాల్ కూడా అనౌన్స్ చేసింది. ఇలా డిఫరెంట్ స్టేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. మన ఆంధ్ర తెలంగాణ అనౌన్స్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువే ఉన్నాయి. మనం హోప్స్ పెట్టుకోవడం చాలా కష్టమే అనమాట, రైట్. అగ్నివీర్స్ కి ఆల్దో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి లెటర్స్ వచ్చింటాయి అన్ని స్టేట్స్ కు ఏమైనా ఉంటే ఇవ్వండి అని. సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కన్సిడర్ చేయడం కష్టమే. ఓకే, రైట్. 50% రిజర్వేషన్ అనేది సిఏపిఎఫ్ హోమ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది కాబట్టి దీంట్లో మేము ఇస్తామని అనౌన్స్ చేశారు. మరి ఒకవేళ ఈ సంవత్సరం కింద అది ఇచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా వేకెన్సీస్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. వేకెన్సీస్ 25,000 కంటే 30,000 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ అది ఇవ్వకపోతే అప్పుడు ఒక 40 నుంచి 45,000 50,000 కంటే 50,000 వరకు మనం వేకెన్సీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్లకు సపరేట్ నోటిఫికేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, సపరేట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఉంటుంది. మీ నోటిఫికేషన్ లో యాడ్ అయ్యి దాంట్లో మళ్ళీ 50% రిజర్వేషన్ కాన్సెప్ట్ తీసేయడం కదా. ఫర్ సపోజ్ ఒక 50,000 వేకెన్సీస్ తీయాలి అనుకున్నారు అనుకుంటే, ఒకవేళ అగ్నివీర్లకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే 25,000 వేకెన్సీస్ తీసేస్తారు సపరేట్ గా పక్కకు వాళ్ళకి. దాని తర్వాత మనకు నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ తో పాటే ఉండదు, ఎందుకంటే నోటిఫికేషన్ తో ఉన్నారు అంటే ప్రతిదీ ఎగ్జామ్షన్ ఇవ్వాలి వాళ్ళకి. ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఫిజికల్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి, మెడికల్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఇక ట్రైనింగ్ వాళ్ళకి అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్డ్ అయ్యారు, ఆల్రెడీ బెస్ట్ వేలో ట్రైన్డ్ అయ్యారు, అన్ని వెపన్స్ మీద ట్రైన్డ్ అయ్యారు, అన్ని రూల్స్ మీద ట్రైన్డ్ అయ్యారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటర్ సర్వీస్ అంటే ఆ సర్వీస్ నుంచి ఈ సర్వీస్ లోకి వచ్చి కొత్త రూల్స్ నేర్చుకోవడం తప్ప వాళ్ళకి వేరే స్పెషల్ ట్రైనింగ్ అవసరం ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే క్యాప్సూల్ ట్రైనింగ్ అంటారు అనమాట. వాళ్ళకి 2 నెలల్లో 3 నెలల్లో అంతకంటే ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వరు. 2-3 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి బారాబాయ్ సర్వీస్ లోకి వెళ్ళిపోవడానికి వాళ్ళకి చెప్పేస్తారు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి. సో మీతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ పంపిస్తారనే కాన్సెప్ట్ లేదండి. అనవసరంగా ట్రైనింగ్ ఎక్స్పెండిచర్స్ కోట్లు అవుతాయి. ఆ ట్రైనింగ్ ఎక్స్పెండిచర్స్ వాళ్ళ మీద పెట్టిన దాని మీద మళ్ళీ పెట్టడం ఎందుకు అవసరం చేయరు. వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఒక జస్ట్ క్యాప్సూల్ కోర్స్ ఉంటుంది, వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేస్తారు, దాని ప్రకారం వాళ్ళు సర్వీస్ లోకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళ సెలక్షన్ డ్రైవ్ అనేది ఈ నోటిఫికేషన్ తో పాటే ఉండదండి. నోటిఫికేషన్ తో పాటు ఉండదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ తో పాటు ఇచ్చారే అనుకుందాం, వాళ్ళు వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు? ఈ నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి, రైట్. వాళ్ళు వెయిట్ చేయాలి నోటిఫికేషన్ తో పాటు ఇస్తే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారు, వాళ్ళు సంవత్సరం రోజులు ఎందుకు వెయిట్ చేస్తారండి? ఎందుకు వెయిట్ చేయనిస్తారు? సంవత్సరం రోజులు చేయనిచ్చే పాసిబిలిటీస్ ఉండవు. సంవత్సరం రోజులు వెయిట్ చేస్తాడు అంటే వాడు జాయిన్ అవుతాడా లేదా పక్కన పెడితే వాడు ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని కోల్పోతారు, రైట్. అన్నిటి మీద మర్చిపోవడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ చేసి మళ్ళీ ట్రైనింగ్ లో తీసుకోవాలంటే అనవసరంగా ప్రభుత్వానికే బర్డెన్ అన్నమాట.
వాళ్ళని ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఈ సంవత్సరం వచ్చే నోటిఫికేషన్ లో వాళ్ళకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి అలా లైక్ ఎలా ఉంటుందంటే కంబైన్డ్ గా అన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే సిఏపిఎఫ్ కంబైన్డ్ గా కండక్ట్ చేయడమా, లేదంటే ఇండివిజువల్ ఫోర్స్ వైజ్ అయినా కండక్ట్ చేసి వాళ్ళ డ్రైవ్స్ కండక్ట్ చేసి వాళ్ళను రిక్రూట్ చేసుకోవడమా, ఏదో ఒకటి జరుగుతుంది. ఆ ప్రొసీజర్ అనేది కొంచెం తర్వాత మనకు ఏదైనా హైలైట్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. బట్ వేరాజ్ మనకి ఏంటంటే వార్తల్లో ఉంది కాబట్టి ఒకవేళ అలాంటి పరిణామాలే వస్తే ఖచ్చితంగా వేకెన్సీస్ అనేది తక్కువ ఉంటుంది. ఆ వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ అవ్వాలి అంటే సార్ ఖచ్చితంగా మనకు మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి అండ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది 100% కావాలి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది 100% కావాలి. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అవ్వడమే లాంగ్ టర్మ్ ప్రిపేర్ ఉంటాయి. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం అనేది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కానే కాదు. అది ఊరికే జాబులు పోగొట్టుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం తప్ప మనం దాంట్లో సాధించేదే ఉండదు. దేని మీద అయితే నువ్వు అత్యధికంగా టైం కేటాయించి దాని మీద ఎఫర్ట్స్ పెడతావో ఖచ్చితంగా మీ సొంతం అవుతుందండి. ఈ ప్రిపరేషన్ లో కూడా కావాలి మనకు 2027లో జాబ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ లో కూడా చూడండి, ఫస్ట్ మనకు అర్థమెటిక్ ఏవైతే స్టాటిక్ అండ్ 100% మార్కులు వచ్చే కాన్సెప్ట్ చూస్తాం. అర్థమెటిక్ రీజనింగ్ మీకు సేవ్ చేస్తాం. 100% మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట ఈ అర్థమెటిక్ రీజనింగ్ లో. ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఒకవేళ సైనిక యాప్ కోర్సు తీసుకొని చాలా చక్కగా మీకు మోర్ దాన్ సఫిషియంట్ కంటెంట్ నేను కోర్సులో ఇచ్చాను, మోర్ దాన్ సఫిషియంట్ మోడల్స్ కోర్సులో ఇచ్చాను, అది ప్రీవియస్ ఇయర్ మోడల్స్ చాప్టర్ వైజ్ ఇచ్చాను. రైట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇంకా టెస్ట్ సిరీస్ లో ఆల్ కైండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ టెస్ట్ సిరీస్ లో కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలుగా మీకు కోర్సులో డిజైన్ చేసి మీకు బెస్ట్ కోర్సే ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రిపేర్ అయినప్పుడు మీరు అర్థమెటిక్ లో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా ఎంత లేదన్నా కూడా 20కి యావరేజ్ గా మీరు 16 నుంచి 18 వరకు స్కోర్ చేయగలుగుతారు. 16 నుంచి 18 ఇంకా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే 20 కూడా స్కోర్ చేయగలుగుతారు. రీజనింగ్ లో కూడా మీరు 20కి యావరేజ్ గా ఎంత లేదన్నా కూడా 17 నుంచి 19 వరకు రీజనింగ్ లో స్కోర్ చేయగలుగుతారు ఈజీగా. రైట్, ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఒక 7 అవర్స్ 6 అవర్స్ 7 అవర్స్ ఇప్పటి నుంచి చదివినా కూడా. మరి ఇంగ్లీష్ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లో యావరేజ్ గా మన సైడ్ కొంచెం ఇంగ్లీష్ వీక్ కాబట్టి ఎంత లేదన్నా కూడా 20కి 13 నుంచి 15 వరకు స్కోర్ చేయగలుగుతారు. 13 నుంచి 15 వరకు. ఇక మరి జీకే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టండి. అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అంటే ఒక రోజు చదువుతున్నారు, ఒక రోజులో 4 గంటలు వీటి మీదనే ఫోకస్ చేయండి. ఇంకా 2 గంటలు ఇంగ్లీష్ అండ్ జీకే మీద ఫోకస్ చేసినా పర్వాలేదు. రైట్, మరి జీకే కాన్సెప్ట్ మీద సార్ ఒకటి ఏంటంటే జీకేలో స్కోర్ తెచ్చుకోవడం చాలా కష్టము. జీకేలో స్కోర్ తెచ్చుకోవడం చాలా కష్టము. ఇంతకంటే ఎక్కువ జీకేలో స్కోర్ తెచ్చుకోలేదు. ఎక్కడి నుంచి అడుగుతారో క్లారిటీ లేదు. ఇప్పటి నుంచి మనం ఎంత చదివినా కూడా జీకేలో ఎక్కడో చోట క్వశ్చన్స్ మిస్ అవుతా ఉంటాయి. మరి దాని బదులు జీకే చదివే బదులు జీకేకు తక్కువ టైం కేటాయించి అండ్ ఈ 3 సబ్జెక్టులకి ప్రాపర్ గా మీరు పట్టుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ ఫైనల్ ఎగ్జామినేషన్ లో 120 to 130 స్కోర్ అనేది మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ప్రొవైడెడ్ మీరు మీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ లో భాగంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఏదో తర్వాత ప్రిపేర్ అయితే ఈ మార్క్స్ తెచ్చుకుంటాం, ఏదో చేస్తాం, ఏదో సొంతం పీక్తాం చేస్తాం అంటే అస్సలు కాదండి. ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయ్యారంటే ఈ స్కోర్ గెయిన్ చేసుకోగలరు. ఎంత వేకెన్సీ తక్కువ వచ్చినా కూడా మీరు ఈ స్కోర్ లో చాలా సేఫెస్ట్ జోన్ లోనే ఉంటారనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మీ అందరికీ నేను చెప్తున్నాను ఈ విషయాలు. మరి జీకే కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఇదంతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం చదివితే చాలా బాగుంటుంది జీకే కాన్సెప్ట్. ఎందుకంటే జీకే మనం చదవడం అంటే అది మాటలు కాదు. బట్ ఎస్ఎస్సీలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని జీకే చదివారు అంటే మాత్రం ఎంత లేదంటే ఇంతవరకు అయితే స్కోర్ తెచ్చుకోగలుగుతాం. మనకు చాలు, మనకేం అంతగా మరి ఎస్ఎస్ఎఫ్ కోసం కలలు కనాల్సినంత అవసరం లేదు. సిఐఎస్ఎఫ్ వస్తే చాలు. ఓకేనా? రైట్, సిఐఎస్ఎఫ్ అనేది ఈ 3 సబ్జెక్టుల మీద బాగా తెచ్చుకోగలుగుతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే, ఐ హోప్ మీకు వీడియో యూస్ఫుల్ గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో అనేది మాకు యూస్ఫుల్ గా అనిపిస్తుంది అనేసి. సో మీ మిత్రులకు ప్రతి ఒక్కరు షేర్ చేసి మనకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్సులో 50% మనకు 40% ఇప్పటికి ఆఫర్ అనేది కూడా ఉందండి. 40% ఆఫర్ తీసుకొని ఇమీడియట్ గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ టార్గెట్ స్కోర్ 120 to 130 వరకు స్కోర్ తెచ్చుకోగలిగితే మాత్రం డెఫినెట్ గా మీరు చాలా సేఫెస్ట్ జోన్ లో ఉంటారనమాట. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.